గలీజ్ దందా. ఆన్లైన్ లో తమ న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తున్నవారు, డబ్బులు ఇచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్న దంపతులు. ఆన్లైన్ లో దంపతుల గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తున్నారు కపుల్స్. డబ్బులు ఇచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్నారు దంపతులు. దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ లో దంపతుల గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తున్నారు కపుల్స్. డబ్బులు ఇచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్నారు దంపతులు. దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అమర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఊహించని ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇద్దరు దంపతులు తమ న్యూడ్ వీడియోలను సేల్ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇద్దరు దంపతులు కొన్ని వీడియోలను, అశ్లీల వీడియోలను చిత్రీకరిస్తూ వాటిని ఇతరులకు సేల్ చేస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా. ఈ లైవ్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఎవరైతే వాళ్ళ వీడియోలు చూడాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఆ లింక్ ను షేర్ చేయడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర 2,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే కాయిన్స్ రూపంలో ఆన్లైన్ లోనూ వాళ్ళు డబ్బులు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఇది చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు దృష్టి పెట్టారు. వీళ్ళు న్యూడ్ వీడియోలను ప్రోత్సహిస్తూ ఈ రకంగా వాళ్ళు న్యూడ్ వీడియోలు చిత్రీకరించి వీటిని ఆన్లైన్ లో అమ్మడము, ఆ తర్వాత వీరి ఆ సైట్స్ ను ఇతరులకు షేర్ చేయటం వంటి విషయాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇద్దరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ మీద ఐటీ యాక్ట్ ప్రకారం ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ లో ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కాబట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక వాళ్ళు ఏదైతే ఒక ఇంట్లో చేస్తున్నటువంటి యొక్క అశ్లీల కార్యకలాపాల పైన అక్కడ రైడ్స్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ ఎక్విప్మెంట్ ను, వాళ్ళు చిత్రీకరిస్తున్నటువంటి మానిటర్స్ ను, ఉపయోగిస్తున్నటువంటి కెమెరాస్, ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. రత్నకుమార్, ఎన్నాళ్ళుగా ఈ దందా కొనసాగుతోంది, అసలు ఎలా బయటకు వచ్చింది? గత కొంతకాలం నుంచి ఈ యొక్క అశ్లీల వీడియోల అమ్మకాలకు సంబంధించి అశ్లీల వీడియోలు చిత్రీకరించి వ్యాపారపరమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఐడెంటిఫై చేశారు. వీళ్ళు తమ ప్రాంతంలోనే ఉంటూ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పైగా చుట్టుపక్కల వారు వాళ్ళ యొక్క వీడియోలను చూడాలనుకుంటే తెలిసిన వ్యక్తులు వారికి ఆ లైవ్ లింక్ ను పంపించడం, ఒక లింక్ ద్వారా వెబ్సైట్ వేదికగా చేసుకొని వారు దాని ద్వారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అది ఎటువంటి వీడియోలు అనేవి స్క్రీన్ రికార్డ్ అవ్వకు, ఇటు డౌన్లోడ్ అవ్వడానికి వీలు లేకుండా కేవలం ఆ వీడియోలను చూడాలంటే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మాత్రమే చూడాల్సి వస్తుంది. ఆ లింక్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ లింక్ ను చూడాలంటే మాత్రం ఖచ్చితంగా 2,000 రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రకమైనటువంటి దందాకు తెరతీశారు. అయితే ఈ వ్యవహారాన్ని గత కొంతకాల నుంచి గమనిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ మీద ఒక నిఘా పెట్టారు. ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా స్ట్రీమింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి పక్కా ఎవిడెన్స్ సంపాదించిన తర్వాత ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వీటిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.